మనం ఇప్పటి వరకు ఎన్నో బాధాకరమైన స్టోరీలు కలిగిన వ్యక్తిని గురించి తెలుసుకున్నాం. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి వచ్చిన బాధని తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి పేరు ఆండ్రూ జోన్స్ మరియు ఇతను ప్రతిరోజు తన గుండెను ఒక బ్యాగ్ లో పెట్టుకుని బయటికి బయలుదేరతాడు. నమ్మలేకపోతున్నారు కదా, కానీ ఇది నిజం. అతని గుండె మనలాగా కొట్టుకోదు. అందుకే అతనికి కృత్రిమ గుండెని అమర్చారు. అది కూడా అతని గుండెలో ఉండదు. ఆ గుండె అతను తగిలించుకునే బ్యాగ్ లో ఉంటుంది. ఈ బ్యాగ్ లో ఉన్నది ఒక మిషన్. అదే ఇతని యొక్క బాడీ మొత్తంలో బ్లడ్ ని పంప్ చేస్తుంది. అయినా గానీ ఈ రోజుకి అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. అతని ఫిట్నెస్ ని మీరు కూడా చూడొచ్చు. అతనికి గుండె జబ్బు ఉన్నా గానీ అద్భుతమైన బాడీ బిల్డింగ్ చేసి బాడీని అద్భుతంగా మార్చుకున్నాడు. ఇక అతని స్టోరీ విషయంలోకి వస్తే అది 2012 సంవత్సరం. ఆండ్రూ జోన్స్ కి 26 సంవత్సరాలు. అతను అప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. ఒకసారి అతను రన్నింగ్ చేస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. వెంటనే అతను డాక్టర్ ని సంప్రదించాడు. డాక్టర్లు అప్పుడు అతని యొక్క బాడీని టెస్టులు చేశారు. ఇక ఆ టెస్ట్ రిపోర్ట్స్ లో ఏమని వచ్చిందంటే ఆండ్రూ కార్డియోమయోపాథిన్ అనే ఒక అనారోగ్యానికి గురై ఉన్నాడని తెలిసింది. ఆ అనారోగ్యంలో ఏమవుతుందంటే గుండెలోని కొన్ని మజిల్స్ పనిచేయడం ఆగిపోతాయి. మొదట్లో అతను పెద్దగా నమ్మలేదు. నేను ఎంత ఫిట్ గా ఉన్నాను, నా గుండెకి ఏమీ కాదులే అని పెద్దగా పట్టించుకోలేదు. అందుకోసమే ఆ అనారోగ్యం మీద పెద్దగా ధ్యాస పెట్టలేదు. అలా 2 సంవత్సరాల వరకు పట్టించుకోకుండా ఉండడంతో సడన్ గా ఒక రోజు అతని నోట్లోంచి బ్లడ్ కక్కుకోవడం మొదలైంది. అప్పుడు అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా తక్కువ సమయంలోనే బాడీ బిల్డర్ లా ఉండే అతను సన్నగా అయిపోయాడు. అతను ఎంత అనారోగ్యంగా అయిపోయాడంటే నిలబడడానికి కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అతను చేసిన తప్పు అతనికి అర్థమైంది. ముందు డాక్టర్లు చెప్పినప్పుడే పట్టించుకొని ఉండుంటే ఇప్పుడు ఇంత దాకా వచ్చేది కాదేమో అని అనుకున్నాడు. 2 ఏళ్ల క్రితమే దీని మీద దృష్టి పెట్టుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదని బాధపడ్డాడు. ఇక బాడీ బిల్డింగ్ జాబ్ ని వదిలేశాడు. ఎందుకంటే 10 నిమిషాల కంటే ఎక్కువగా నిలబడలేకపోతున్నాడు. కింద నుంచి పైకి మెట్లు ఎక్కడం అంటే అతనికి కొండ ఎక్కడం అంత కష్టంగా మారిపోయింది. 4 నెలల పాటు అతను అలాగే బెడ్ మీద జీవోత్సవంలాగా పడి ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న డాక్టర్లకి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆండ్రూ యొక్క గుండెని గనక మార్చకపోతే అతను ఖచ్చితంగా చనిపోతాడని ఆ డాక్టర్లు చెప్పారు. కానీ డాక్టర్లకి కొత్త గుండె దొరకలేదు. ఆ తర్వాత డాక్టర్లు ఆండ్రూ యొక్క గుండెకి ఒక పేస్ మేకర్ ని అమర్చారు. ఆ పేస్ మేకర్ ని ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ కి కనెక్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ హార్ట్ కి పేస్ మేకర్ అలాగే అందులో 2 బ్యాటరీలు వేసి దాన్ని నడిపించేవారు. ఈ ఆర్టిఫిషియల్ హార్ట్ ఆండ్రూ యొక్క బాడీలో ఉన్న రక్తాన్ని అబ్జర్వ్ చేసుకుని పంపు చేస్తుంది. ఆ సర్జరీ తర్వాత ఆండ్రూ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటాడు. అందులో 2 జోడీల ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా పెట్టుకుని వెళ్తాడు. దానివల్ల అతను తన కృత్రిమ గుండెని ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అతను రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టడమే కాకుండా అతని యొక్క గుండెని కూడా ఛార్జింగ్ పెట్టుకుంటాడు. ఇప్పుడు మీకు వస్తున్న ఆలోచన ఏంటంటే ఇంత గుండె జబ్బు ఉంది కాబట్టి అతను ఇంట్లోనే మంచం మీద పడుకుని ఉంటాడు, ఏ పని చేయడు అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పు చేసినట్లే. అతను రోజువారీ తన పనిని ఎప్పటిలాగే చేసుకుంటూ ఉంటాడు. అలాగే బాడీ బిల్డింగ్ వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటాడు. అతను జిమ్ కి వెళ్ళినా గానీ ఆ బ్యాగ్ ని తగిలించుకొని వర్కౌట్ చేయడానికి జిమ్ కి వెళ్తూ ఉంటాడు. చూసారు కదా ఆండ్రూ జోన్స్ యొక్క సాడ్ స్టోరీ గురించి. మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.